పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇప్పుడు సరికొత్త అధ్యాయం మొదలైంది. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఉత్కంఠకు మరియు రకరకాల ఊహాగానాలకు తెరదించుతూ భారతీయ జనతా పార్టీ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. బెంగాల్ కొత్త ముఖ్యమంత్రిగా సువేందు అధికారిని ఆ పార్టీ ఖరారు చేసింది. చాలా కాలంగా మమతా బెనర్జీ పాలనలో ఉన్న బెంగాల్ ఇప్పుడు కొత్త నాయకత్వం వైపు అడుగులు వేస్తుంది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించడం జరిగింది. అమిత్ షా గారు ఈ ప్రకటన చేస్తూ బెంగాల్ ప్రజలకు ఒక భరోసా ఇచ్చారు. బెంగాల్ రాజకీయాల్లో ఇది ఒక కొత్త యుగమని, ఇకపై అభివృద్ధి మరియు శాంతి నెలకొంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అక్రమంగా దేశంలోకి వచ్చే చొరబాటుదారుల విషయంలో అమిత్ షా చాలా కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. దేశ రక్షణ విషయంలో రాజీ పడేది లేదని, ప్రతి ఒక్క అక్రమ వలసదారుడిని గుర్తించి తిరిగి పంపించేస్తామని ఆయన స్పష్టంగా చెప్పారు. సువేందు అధికారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ముందు ఎన్నో పెద్ద సవాళ్లు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ అనేది మన దేశానికి ఉన్న ముఖ్యమైన సరిహద్దు రాష్ట్రం. బంగ్లాదేశ్తో ఈ రాష్ట్రానికి చాలా పొడవైన బోర్డర్ ఉంది. దీనివల్ల చొరబాటుదారులు దొంగతనంగా మన దేశంలోకి రావడం ఎప్పటి నుంచో ఒక పెద్ద సమస్యగా మారింది. ఇది దేశ భద్రతకు కూడా చాలా ప్రమాదకరం. గతంలో కేంద్రంలో ఒక ప్రభుత్వం, రాష్ట్రంలో మరో ప్రభుత్వం ఉండడం వల్ల ఈ సమస్యను పరిష్కరించడం చాలా కష్టంగా ఉండేది. కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దానికి సహకరించేది కాదు. కానీ ఇప్పుడు కేంద్రంలో మరియు రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉండటం వల్ల పనులు చాలా స్పీడ్గా జరుగుతాయని అందరూ భావిస్తున్నారు. కేంద్రం మరియు రాష్ట్రం ఒకే ప్లాన్ మీద పనిచేయడం వల్ల అక్రమ వలసలను ఆపడం చాలా ఈజీ అవుతుంది. బోర్డర్ దగ్గర సెక్యూరిటీని పెంచడం, కంచె వేయడం వంటి పనులను ఇకపై ఎవరూ అడ్డుకోలేరు. మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చాలా పథకాలను ఆమె బెంగాల్లో అమలు చేయనివ్వలేదు. కేంద్రం ఇచ్చే డబ్బులు నేరుగా ప్రజలకు అందకుండా ఆమె తన సొంత పథకాలను ప్రమోట్ చేసుకునేవారని చెప్పి విమర్శలు ఉన్నాయి. దీనివల్ల బెంగాల్ ప్రజలు చాలా నష్టపోయారు. ఇప్పుడు సువేందు అధికారి ప్రభుత్వం వస్తే కేంద్ర పథకాలన్నీ కూడా నేరుగా పేద ప్రజలకు అందుతాయి. బెంగాల్లో దాదాపు 15 ఏళ్ల నుంచి మమతా బెనర్జీ ప్రభుత్వం ఒకే రకమైన పద్ధతులతో పాలన సాగించింది. అంతకుముందు ఉన్న కమ్యూనిస్టు పార్టీల పద్ధతులనే ఆమె కూడా ఫాలో అయ్యారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వం మారినా కూడా పనిచేసే విధానం మాత్రం ఏమాత్రం మారలేదు. కానీ ఇప్పుడు సువేందు అధికారి ఈ పాత సిస్టమ్ మొత్తాన్ని మార్చాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆఫీసుల్లో పనులు త్వరగా జరగడం, అవినీతి తగ్గడం వంటి మార్పులు ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. నేషనల్ పాలిటిక్స్ విషయానికి వస్తే మమతా బెనర్జీ ఓటమి కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా సంతోషాన్ని కలిగిస్తుంది. బయటకు వారు బాధపడుతున్నట్లు కనిపిస్తున్నా లోపల మాత్రం ఇది తమకు లాభిస్తుందని చెప్పి వారు అనుకుంటున్నారు. ఎందుకంటే మమతా బెనర్జీ, స్టాలిన్, కేజ్రీవాల్ లాంటి ప్రాంతీయ నాయకులు బలంగా ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో గుర్తింపు రాదు. ఇప్పుడు ఈ ప్రాంతీయ పార్టీలన్నీ వరుసగా ఓడిపోతుండటంతో మళ్ళీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పుంజుకుంటుందని చెప్పి రాహుల్ గాంధీ భావిస్తున్నారు. ముఖ్యంగా ఇండియా కూటమిలో మమతా బెనర్జీ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోరుకునేవారు. ఆమె రాహుల్ గాంధీని తమ నాయకుడిగా ఎప్పుడూ ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆమె ఓడిపోవడంతో కాంగ్రెస్ పార్టీకి అడ్డంకులు తొలగిపోయినట్లయింది. బెంగాల్ ఒకప్పుడు పరిశ్రమలకు మరియు ఉద్యోగాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేది. ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ వంటి రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో ప్రజలు పని కోసం బెంగాల్కు వచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బెంగాల్ యువత ఉద్యోగాల కోసం ఢిల్లీ, బెంగళూరు మరియు హైదరాబాద్ వంటి నగరాలకు వలస వెళ్లాల్సి వస్తుంది. బెంగాల్లో ఫ్యాక్టరీలు మూతపడడం, కొత్త పెట్టుబడులు రాకపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతిన్నది. సువేందు అధికారి ఇప్పుడు మళ్ళీ పరిశ్రమలను తీసుకొచ్చి బెంగాల్ వైభవాన్ని కాపాడాలి. బెంగాల్ ప్రజల ఆత్మగౌరవాన్ని మళ్ళీ నిలబెట్టడం ఆయన బాధ్యత. ప్రజలకు ఉపాధి కల్పించడం అనేది ఈ ప్రభుత్వం ముందున్న అతిపెద్ద టాస్క్ అని మనం చెప్పుకోవచ్చు. బంగ్లాదేశ్ మరియు భారత్ మధ్య ఉన్న సంబంధాల మీద కూడా ఈ మార్పు ప్రభావం చూపిస్తుంది. బంగ్లాదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత వారు భారత్తో స్నేహంగా ఉండాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ అక్రమ చొరబాటుదారుల విషయంలో అమిత్ షా ఇచ్చిన స్టేట్మెంట్ బంగ్లాదేశ్కి కొంచెం ఆందోళన కలిగిస్తుంది. ఒకవేళ భారత్ అక్రమ వలసదారులను అందరినీ వెనక్కి పంపిస్తే బంగ్లాదేశ్లో జనాభా సమస్య పెరుగుతుంది. అయితే మన దేశ చట్టాల ప్రకారం అక్రమంగా ఉండేవారిని పంపించే హక్కు మనకు ఉంది. దీనికోసం ఆధార్ కార్డ్ మరియు ఓటర్ కార్డ్ వంటి డాక్యుమెంట్లను చాలా జాగ్రత్తగా చెక్ చేస్తారు. దొంగ డాక్యుమెంట్లతో ఇక్కడ సెటిల్ అయిన వారిని గుర్తించడానికి ఒక స్పెషల్ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన మొదటి 100 రోజుల్లోనే ఈ పనులు మొదలవుతాయి. మొత్తంగా చెప్పాలంటే సువేందు అధికారి నాయకత్వంలో బెంగాల్ ప్రజలు ఒక కొత్త మార్పును ఆశిస్తూ ఉన్నారు. హింస లేని రాజకీయం మరియు అందరికీ ఉద్యోగాలు దొరికే రాష్ట్రంగా బెంగాల్ మారాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. ఇక అమిత్ షా పర్యవేక్షణలో సువేందు అధికారి ఎలా పాలన సాగిస్తారో చూడాలి. ఇది కేవలం ఒక పార్టీ విజయం మాత్రమే కాదు, బెంగాల్ భవిష్యత్తును మార్చే ఒక గొప్ప అవకాశం.
శాంతి భద్రతలను కాపాడడం మరియు చొరబాటుదారులు లేని రాష్ట్రంగా నిర్మించడం ద్వారా బెంగాల్ మళ్ళీ దేశంలోని నెంబర్ 1 రాష్ట్రంగా ఎదగాలని చెప్పి ప్రజలు బలంగా కోరుకుంటూ ఉన్నారు.